దేశానికి వ్యవసాయం వెన్నెముక. అందుకే రైతులకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది ప్రభుత్వం. వీరి సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. పీఎం కిసాన్ వంటి స్కీమ్ ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. దీంతో పాటు మరెన్నో పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యమైన పథకాల గురించి కింది కథనంలో తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల సంక్షేమం కోసం అద్భుతమైన పథకాలను అందిస్తోంది. నేరుగా పంట పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా కవరేజీ, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. రైతులకు అత్యంత ఉపయోగకరంగా ఉన్న 5 ముఖ్యమైన పథకాల గురించి ఇప్పుడు చూద్దాం. రైతులందరికీ పంట పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. సంవత్సరానికి రూ. 6,000 సాయంగా అందిస్తోంది. ఈ డబ్బును 3 విడతల్లో రూ. 2,000 చొప్పున ఇస్తోంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేస్తోంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ ద్వారా 21 సార్లు రూ. 2,000 చొప్పున సాయం అందించింది. త్వరలోనే 21 విడత నిధులు కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన రైతు బంధు పథకం స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం ప్రారంభించడం ఇదే మొదటిసారి. పీఎం కిసాన్ పథకం ద్వారా 9 కోట్ల మంది రైతులు సాయం పొందుతున్నారు. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఇది పంటలకు రక్షణ కల్పించే పథకం. 2016 ఖరీఫ్ సీజన్లో కేంద్రం ఈ స్కీమ్ను ప్రారంభించింది. ప్రకృతి వైపరీత్యాలు, అంటే అకాల వర్షాలు, వరదలు, తెగుళ్ల వల్ల పంట నష్టపోయే రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. చాలా తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ చేసుకుని పంట నష్టపోతే సాయం పొందవచ్చు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి. ఈ స్కీమ్ను 2020 జూలైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని వ్యవసాయ అనుబంధ సంస్థలు, రైతు సంఘాలు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలకు అన్ని రకాల యంత్రాల కొనుగోలుకు కేంద్రం రాయితీ ఇస్తుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 1,00,000 కోట్లు కేటాయించింది. రైతులు రాయితీలతో రుణాలు పొందవచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. 2015 ఫిబ్రవరిలో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులు తమ భూసారత గురించి తెలుసుకోవచ్చు. ఏ పంటలు బాగా పండుతాయి, ఎలాంటి ఎరువులు ఉపయోగించాలనే వివరాలను తెలుసుకోవచ్చు. సాయిల్ కార్డుపై భూసారతకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ప్రతి 2 ఏళ్లకోసారి మట్టిని పరీక్షిస్తుంటారు. కిసాన్ క్రెడిట్ కార్డ్. ఈ పథకాన్ని కేంద్రం 1998లో ప్రారంభించింది. దీని ద్వారా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల కోసం రైతులు రుణాలు పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా రూ. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. వడ్డీ రేటు 7% ఉంటుంది. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ రేటును 4%కే తగ్గిస్తారు. మిగతా 3% వడ్డీని తీసేస్తారు.